హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీ నిత్య ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ప్లీజ్ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు కంపల్సరీగా వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మరి ఈ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇలా పుచ్చకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో ఉండే ఈ గింజలు తీసేసుకోవాలి. మనకు జ్యూస్ చేసేటప్పుడు ఈ గింజలు వేస్తే అంత టేస్ట్ ఉండదు కాబట్టి గింజలు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని అందులో వేసేసేయండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ చక్కెర వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకు 2 నిమిషాల్లో ఎంత టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని అందులో మనం దీన్ని వడగట్టుకోవాలి. ఆల్రెడీ మనం ముందే గింజలన్నీ తీసేసాం కాబట్టి ఎటువంటి మనకు చెత్త రాలేదు, ఇలా ఏం వేసేది రాలేదు. ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్లో తీసేసుకుంటే సరిపోతుంది. చల్లగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ మనకు రెడీ అయిపోయింది. ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని కొద్దిగా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక 3 ఐస్ క్యూబ్స్ కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ని పోస్తే సరిపోతుంది. టేస్టీగా కూల్గా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ మనకు రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళ ఎనర్జీ మొత్తం పోతుందిగా. అలాంటప్పుడు ఈ డ్రింక్ తాగేస్తే ఎంతో ఎనర్జీగా ఉంటారు పిల్లలు కూడా. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకున్న హెల్త్ కూడా బాగుంటుంది. ఈ సమ్మర్ డ్రింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.